అందరికీ నమస్కారం. మీకు ఒక అనౌన్స్మెంట్ ఇద్దామనుకుంటున్నానండి. నిన్న ఎవరో స్టోరీ 40 మినిట్సే పెట్టారు, బోర్ కొట్టింది, 1 అవర్ దాటి పెట్టొచ్చు కదా అని అడిగారు. నిజం చెప్పాలంటే గనక ఒక స్టోరీ 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టుద్ది. కంటిన్యూషన్గా ఒకే మనిషి కూర్చుని దమ్ము తీసుకోకుండా చెప్పాలంటే వోకల్స్ మీద, నరాల మీద ఎంత ప్రెషర్ పడుద్దో, దట్టు మనం అది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా, ఫీలింగ్ లేకుండా మనం చదవలేం. మనం ఎక్కడ ఎవరి వాయిస్కి తగ్గట్టుగా, ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టుగా, వాళ్ళకి తగినట్టుగా మనం మన వాయిస్ని మౌల్డ్ చేసుకుంటూ చదవాలి. ఆ తర్వాత కన్వర్షన్లని, ఆ తర్వాత అప్లోడ్స్ అని, చెక్ చేసుకోవటం అని, ఛానల్లో అప్లోడ్ చేసేంత వరకు చాలా రకాలైనటువంటి స్టెప్స్ దాటితేనే ఒక స్టోరీ మీ దాకా వస్తుంది. కంటిన్యూస్గా ఒకే స్టోరీ అంతసేపు ఇదివరకు ఎలా చెప్పారు మరి మీరు అని మీరు అనొచ్చు. అప్పుడు కూడా నేను అంతంతసేపు స్టోరీస్ చెప్పడం వల్లనే నా వోకల్స్ ఇన్ఫెక్ట్ అయిన రోజులున్నాయి. నేను రెగ్యులర్గా పెట్టని రోజులున్నాయి. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందండి. ఒకవైపున ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, ఇంట్లో మెయిడ్ కూడా లేకుండా అన్ని వర్క్స్ నేనే చేసుకుంటాను. పైగా నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయాలి నేను. అన్నిటికన్నా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంటిన్యూస్గా అంతంతసేపు వాయిస్ని స్ట్రెయిన్ చేస్తూ చదవద్దనే మా డాక్టర్ గారు అందువల్లే నాకు రెగ్యులర్గా థ్రోట్ పెయిన్ వస్తుందని, వోకల్స్ ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాయనే అది నాకు హెడేక్ రావడానికి, మైగ్రేన్ రావడానికి కారణమవుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడైనా సరే నేనేమి ఒక పార్ట్ 8 నిమిషాలు, 10 నిమిషాలు, 23 నిమిషాలు, 30 నిమిషాలు, 35 నిమిషాలు పెట్టేసి ముగించి మీరు సెకండ్ పార్ట్ చూడండి అని అనట్లేదండి. ఒక స్టోరీని కంప్లీట్గా డేలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. గ్యాప్స్ తీసుకుంటూ చదవమన్నారు డాక్టర్ గారు. సో నేను అలా గ్యాప్స్ తీసుకుంటూ చదవడం వల్ల నాకు వోకల్స్ స్ట్రెయిన్ అవ్వు, ఇంటి పని, వంట పని చేసుకోవచ్చు. అలాగే నా ఫ్యామిలీలో ఒకవైపున నేను మిగతా రెస్పాన్సిబిలిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మా సిస్టర్ నన్ను అడిగింది, బిజినెస్ పెట్టాను కదక్క శ్రీ ఫ్యాషన్, కలిసి చేసుకోవచ్చు కానీ. లేదమ్మా నాకు అవ్వదు, నాకు నా స్టోరీస్ ఛానలే ఇంపార్టెంట్, మళ్ళీ నాకు మమ్మీ డ్రీమ్ కూడా ఉంది, దాని గురించి నేను గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంది, మీ వర్క్ మీరు చేసుకోండి అని నేను వాళ్ళ వాటిల్లోనే ఇన్వాల్వ్ అవ్వను. జస్ట్ ఏదో డబ్బింగ్ చెప్పమంటున్నారు కదా, నా వాయిస్ బాగుంటుంది అంటున్నారు, మీ అందరికీ అలవాటైపోయింది కదా అని చెప్పి అంతవరకు మాత్రం నేను వాళ్ళకి హెల్ప్ చేసి పెడుతున్నాను. ఇక మిగతా విషయాలంటారా, నేను ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి మీకు స్టోరీ 1 పార్ట్లో 2 పార్ట్స్లో నేను పెట్టేస్తే నెక్స్ట్ డేకి నాకు బాగా థ్రోట్ పెయిన్, హెడేక్ వచ్చే ఆ తర్వాత నేను 1 or 2 డేస్ స్టోరీస్ పెట్టలేకపోతే నా సబ్స్క్రైబర్స్ చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అక్క మీ వాయిస్ మాకు అలవాటైపోయింది, మీరు చెప్పే స్టోరీస్ వింటూ మేము అలా పనులు చేసుకుంటున్నాం, నిద్రపోతున్నాం, మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ట్రావెలింగ్ అనేది తెలియకుండానే వింటున్నామని ఇలా చాలామంది పెడుతున్నారు. నా సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించే నేను నా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఒక స్టోరీ చెప్పటం. అలా చెప్పినా నా స్టోరీ 2.5 అవర్స్ 3 అవర్స్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను పార్ట్స్గా చెప్పుకోవటం వల్ల 4 పార్ట్స్గా దాన్ని విడదీసి చెప్దామని అనుకుంటున్నాను. ఇక నుంచి దయచేసి సబ్స్క్రైబర్స్గా మీరే అర్థం చేసుకోకపోతే ఎలాగండి, మనందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం కదా. మీ ఇంట్లో మీ సిస్టరో లేకపోతే మీరు మీ మదరో అయితే కనుక ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యి కొంచెం అర్థం చేసుకోండి. ఒక రోజులోనే నేను ఒక కథని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక నుంచి అప్లోడ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9, ఆఫ్టర్నూన్ 1, అలాగే ఈవినింగ్ 4, అలాగే మీకు 7 o'clockకి లాస్ట్ ఎపిసోడ్ వస్తుంది. ఇక 4 పార్ట్స్లో ఒక స్టోరీని కంప్లీట్ చేసేసి డైలీ అప్లోడ్స్ కంపల్సరీగా మీకు ఒక స్టోరీ మొదలు పెడితే దాని కంక్లూషన్ కూడా ఆ డేతోనే నేను ఫినిష్ చేసేస్తాను. ఇలా బాగుందనిపించింది నాకు కూడా. నేను ఇలా కాకుండా స్టోరీ 2 పార్ట్స్గా పెట్టడం, ఆ తర్వాత నేను నెక్స్ట్ డే పెట్టలేకపోవటం, నేను ఓవర్ స్ట్రెయిన్ అవ్వటం, మీరు స్టోరీ అప్లోడ్ చేయలేదేంటక్క, ఏమైందక్క అని నన్ను అడగటం, నేను ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతున్నాను, ముందు నేను తగ్గించుకోవాలి అంటే కనుక డాక్టర్స్ చెప్పినట్టు వినాలి. పద్దాక నేను హాస్పిటల్స్కి వెళ్ళి మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నాను అనుకోండి, నా మీద కూడా నా ఫ్యామిలీ డిపెండ్
అయి ఉంది కదో, నాకు ఛానల్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్, అలాగే నేను నా హెల్త్ కూడా నా ఫ్యామిలీ పర్సన్స్కి ఇంపార్టెంటే కదా. సో డాక్టర్ గారు కూడా నేను చేసే వర్క్ని మానేయమని ఆయన చెప్పలేదు, కాకపోతే ఆ వర్క్ని ఎలా ఆయన చెయ్యాలనే విధానాన్ని నాకు చెప్పారు. ఇప్పుడు అలా అనుకుంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది మేమే, ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కూడా నేనే. ఎందుకంటే ఒక పార్ట్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ నేను గ్యాప్ తీసుకుని రెండో పార్ట్ చెప్పుకునేలోపు ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఛానల్లోకి అప్లోడ్ చేసుకోవటం ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవటం ఉంటుంది, ఆ తర్వాత అది మీ దాకా తీసుకురావాల్సి ఉంటుంది, దానికి మళ్ళీ నేను సబ్టైటిల్స్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత టైటిల్ పెట్టుకోవాలి, థంబ్నెయిల్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుండా ఏది అంత ఈజీగా అయిపోదు. ఎన్నాళ్ళు మీరే అర్థం చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మీ ఛానల్గా భావించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక మీదట కూడా మీ సహాయ సహకారాలు నాకు అలాగే ఉంటాయని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదామా. మీరు ఇంకా ఈ విషయం గురించి నన్ను అడగరనే అనుకుంటున్నాను. ఒకరోజు పెట్టి 4 రోజులు పెట్టకుండా ఉండటం కన్నా, ఒకరోజు పెట్టి నేను 2-3 రోజులు రెస్ట్ తీసుకోవటం కన్నా, నాకు హెల్త్ అప్సెట్ అవటం కన్నా, నేను హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలనే కదా మీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్లా కోరుకునేది. కాబట్టి ఇక నుంచి స్టోరీ రెగ్యులర్గా మీ దాకా వస్తుంది. 9147 దానికి అప్లోడ్ టైమింగ్స్. అది ఏ రోజు కూడా మీకు మిస్ కానివ్వను. మీకు మంచి మంచి స్టోరీస్ మీ దాకా తీసుకురావాలని, ప్రతి స్టోరీ గురించే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి మరీ ప్రతి పాయింట్ దానిలో ఉన్నది 1కి 10 సార్లు చూసుకుని మరీ చదువుతాను, చదివేటప్పుడు కూడా. కాబట్టే ఎమోషన్స్, కాబట్టే ఫీలింగ్స్ మీ వరకు మీ ఇంట్లో మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మీకు వాటిని రీచ్ చేయగలుగుతున్నాను. మనం ఈరోజు చెప్పుకోబోయే కథలోకి వెళ్ళిపోదామా మరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి అసలైన అందం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. సరళమ్మ శ్రీపతిరావు దంపతులకి కూతుళ్ళ బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత ఉన్న ఒకే ఒక్క కొడుకు కోటేశ్వరరావు. తినడానికి ఉండడానికి వీళ్ళకి స్థిరచరాస్తులకి వచ్చినటువంటి లోటేమీ లేదు. ఇక కోటేశ్వరరావుకి పెళ్లి వయసు వచ్చింది అన్నప్పుడు కోటేశ్వరరావు డిగ్రీ వరకు చదువుకోవటం, కోటేశ్వరరావుకి ఒక ప్రైవేటు ఉద్యోగం ఉంది, దానికి తోడు ఇల్లు వాకిలి పొలాలు గట్రా బాగానే ఉన్నాయి. వీళ్ళకే కట్నాలు ఇవ్వని కోడలనేమీ తెచ్చుకోవాలనుకోలేదు, కానీ వీళ్ళ చెప్పు చేతల్లో ఉండే కోడలు, మొగుడు చెప్పినట్టు వినే కోడలు, మొగుడంటే పడి చచ్చిపోయే అత్తమామల్ని దేవతల్లాగా కొలిచే కోడల్ని తెచ్చుకోవాలని, ఆడపడుచుల్ని ఇక తన సొంతింటి వాళ్ళలాగా చూసుకునే కోడల్ని తెచ్చుకోవాలని మాత్రం వెతకగా ఒక సంబంధం దొరికింది. అమ్మాయి పేరు స్వరూప. చూడ్డానికి ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు స్వరూప వాళ్ళ అమ్మా నాన్నలు కట్న కానుకలు నగల రూపేణా, స్థిరచరాస్తుల రూపేణా, క్యాష్ రూపేణా బాగానే ముట్ట చెప్తామన్నారు. దానికి కారణం కోటేశ్వరరావుకున్న ఉద్యోగం కాదు. ఒకటి కోటేశ్వరరావు అందగాడని స్వరూప కోటేశ్వరరావు మీద మనసుపడి కోటేశ్వరరావుని చేసుకుంటాననటం, అంతకుముందు వచ్చిన పెళ్లి చూపుల్లో ఏ పెళ్లి కొడుకు స్వరూపకి నచ్చకపోవటం. మరొక విషయం ఇంకొక విధంగా ఏంటి అంటే, ఇక స్వరూపేమీ కట్నాలు తీసుకోకుండా అత్తారింటికి వెళ్ళాలనుకునే అమ్మాయి ఏమీ కాదు. తన అత్తారింటి వాళ్ళని సాటిస్ఫై చేసేంత పుట్టింటి వాళ్ళే దోచిపెట్టాలి అనుకునే కూతురే. అలా భారీగానే బంగారాలు పెట్టి, దానికి తోడు ఒక ల్యాండ్ ఇచ్చి, దానికి తోడు క్యాష్ ఇచ్చి, దానికి తోడు వాళ్ళకున్నటువంటి ఇళ్లల్లో ఒక ఇల్లు రాసి పొలం పెట్టి, ఇక భారీగా ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు పెట్టుకొని స్వరూపకి కోటేశ్వరరావుకి పెళ్లి జరిపించారు. వచ్చిన తర్వాత స్వరూపకి అన్నీ ఉంటాయి, కాకపోతే లోపల తొక్కేస్తుంది. మనిషికి ఉండేటటువంటి కోపం, బాధ, ఆవేశం ఏ మనిషికైనా ఉండకుండా ఉండవు. కాకపోతే వాటన్నిటికీ స్వరూప కప్పేసే ముసుగు అమాయకురాలు, పిచ్చిది, మేమెంత చెప్తే అంతే వింటది, లోకజ్ఞానం లేనిదే, అసలు మేం గీసిన గీటు దాటదో, మహాపతివ్రత, దేవత, మహా ఇల్లాలు, ఉత్తమురాలు, అసలు అత్తామామల్ని కాలు కింద పెట్టనివ్వదు, మొగుడిని
అసలు ఒక రంభ కూడా సుఖపెట్టనంతగా సుఖపెట్టుద్ది. మరొక వైపున ఆడపడుచులకి ఎదురెదురు అన్నీ చేసి పెట్టుద్ది. అసలు వచ్చిన చుట్టాలకైతే మర్యాదలు ఒక రేంజ్లో చేసుద్ది అనే పేరు సంపాదించింది స్వరూప. కోటేశ్వరరావు ఉండేదే పల్లెటూరులో ఏం కాదు, పల్లెటూరులో ఉన్న పొలాలు కౌలుకిచ్చేసి స్థలాలు లీజుకు పడేసి ఆ తర్వాత సంసారం సిటీలో కూడా వీళ్ళది సొంత ఇల్లే. ఆ సొంత ఇల్లు 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇంట్లో పనమ్మాయి ఉంటుంది. వంట పని, పై పని, అత్తామామల పని, మొగుడు పని స్వరూపే చూసుకోవాలి. స్వరూపుకి మొగుడంటే పిచ్చిష్టం. పొద్దున్నే లేవంగానే మొగుడుతో ఒకసారి ఇంటిమేట్ అయి కానీ గదిలో నుంచి బయటికి రాదు. ఆ తర్వాత వచ్చి రాగానే గబాగబా స్నానాలు చేసుకొని వచ్చి ముందు పూజ గదిలోకి దూరుద్దే. అలా పూజ చేసి ఇల్లంతా ధూపాలు అవి వేసేసాక వంటగదిలోకి వెళ్ళి గబాగబా కాఫీ కలుపుకొని తీసుకెళ్ళి మొగుడికి లేపి మరీ తాగిచ్చి మొగుడి కాళ్ళకి దండం పెట్టి మొగుడి పెదవుల మీద ముద్దు పెట్టి మొగుడు తాగి ఒక సిప్పు తనకిస్తే మొగుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ముద్దులు పెట్టుకుంటూ కాఫీ కంప్లీట్ అయ్యాక మొగుడు గీజర్ ఆన్ చేసి మొగుడిని బాత్రూంలోకి పంపించే మొగుడికి కావలసినవన్నీ ఇక అండర్వేర్ దగ్గర నుంచి కర్చీఫ్ దాకా, బెల్టుల దగ్గర నుంచి చెప్పుల దాకా అన్నీ అరేంజ్ చేసి పెట్టొచ్చి మొగుడికి చెప్పులు కూడా పాలిష్ చేసి అన్నీ అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈలోపు అత్తమామలు వాళ్ళు లేచి ఉంటారు కాబట్టి వాళ్ళకి గబాగబా కాఫీ ఇచ్చుద్ది. అత్తమామలిద్దరికీ కూడా గీజర్లు ఆన్ చేసి ఇక వాళ్ళ బట్టలు వాళ్ళకి రెడీగా పెట్టుద్ది. అయిపోగానే వంటగదిలోకి పరిగెత్తి 2-3 రకాల టిఫిన్లు, వాటిల్లోకి పొడులు, చట్నీలు అన్నీ చేసేసి టకాటకా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఈలోపు అత్తమామ స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని రాగానే అత్తగారికి మామగారికి వడ్డిస్తే వాళ్ళు తినేసి ఇక అత్తమామలు సరసాలాడుకుంటా జరిగిపోయిన గతంలో విషయాలన్నీ ఇక ఊసులు చెప్పుకుంటూ వాళ్ళు వసారాలో కూర్చుంటారు. ఈలోపు మొగుడొస్తే మొగుడుతో సరసాలాడుతూ మొగుడుకు తినిపించుకుంటూ మొగుడు తినిపిస్తే తింటూ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తింటూ ఇక తెగ వయ్యారాలు పోతూ మొగుడుతో టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత అలా ఇక దాన్ని మొగుడికి కంప్లీట్ చేయాల్సినవన్నీ కంప్లీట్ చేసి మొగుడు వెళుతుంటే కాలి బూట్లు పమిటి చెంగుతో తుడిచి మొగుడిని ముద్దు పెట్టుకొని బొట్టు పెట్టి మొత్తానికి మొగుడిని ఆఫీస్కి సాగనంపుద్ది. ఆ తర్వాత వేడిగా ఇక అత్తమామలకి రెండోసారి టిఫిన్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి 2 సార్లు టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. మళ్ళీ వేడిగా వాళ్ళు అడిగిన టిఫిన్ వాళ్ళకి చేసి పెట్టి ఈలోపు పనమ్మాయి వాళ్ళు వస్తే పనులు వాళ్ళకి పురమాయించి వాళ్ళ వెనకమాలే తిరిగి చేయిస్తూ అలా పనివాళ్ళు వెళ్ళిపోయే టయానికి ఒక 2 రకాల నాన్ వెజ్లు, ఒక 4 రకాల వెజ్లు, రోటి పచ్చళ్ళు, రసం, సాంబార్లతో భోజనాలు ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అత్తమామగారులకు వడ్డిచ్చేసి మధ్యలో వాళ్ళకు పళ్ళ రసాలని, పళ్ళని, మామగారికి కాఫీలు, అత్తగారికి కాఫీలు అందించి ఇక అత్తగారికి ట్యాబ్లెట్లు, మామగారికి ట్యాబ్లెట్లు, ఇద్దరికి ఐ డ్రాపులు అవన్నీ వేయటం అయిపోయిన తర్వాత మొగుడికి వేడిగా ఇక క్యారియర్ పట్టుకెళ్ళే అబ్బాయి వస్తే ఆ క్యారియరు మొగుడికి ఒక దాంట్లో పెట్టి దాంట్లో రోజు మొగుడికి ఒక లవ్ నోట్ రాసి పెట్టుద్దే. ఇక రాత్రి మీరు నన్ను ఇక్కడ కొరికారని, ఇక తీయటి నొప్పి వస్తోందని, ఆ నొప్పి మీరే ఈరోజు నాకు నయం చేయాలని, ఎలా చేస్తారో మరి మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని, ఈ రంగు చీర కట్టుకొని ఉంటానని, త్వరగా రమ్మనమని, వచ్చేటప్పుడు ఈ సీజన్లో ఈ పువ్వులు ఉంటాయని, మీరు తెస్తారా అని, అలాగే మీకు ఈ స్వీట్ అంటే ఇష్టమని చేసి మన బెడ్రూమ్లో పెట్టుంచానని, మీకోసం మన పడగది ఎదురు చూస్తోందని, అసలు మిమ్మల్నే తలుచుకుంటూ దిండు ఎన్నిసార్లు నేను వాటేసుకుంటే నా ఊపిరి దానికి వెచ్చగా తగిలి అది ఏడ్చిందో తెలుసా అని అలా కామ ప్రేరేపణతో కూడినటువంటి రైటింగ్స్ రాసి మొగుడికి రోజుకు ఒక నోట్ పెట్టుద్ది. ఇక వెళ్ళేటటువంటి లంచ్ బుట్లో అవి వెళ్ళగానే చదువుకున్న కోటేశ్వరరావు తెగ మెలికలు తిరిగిపోయి సాయంత్రానికి అసలు వచ్చి రాగానే పెళ్ళాం కొంగు పట్టేసుకుంటాడు. మొగుడు రాగానే ఒకసారి ఇంటిమేట్ అయిపోయి మొగుడికి స్నానాలు చేయించేసి అత్తమామ గుడికి వెళ్ళొస్తారు. ఆ టైంలో మళ్ళీ సాయంకాలం సంధ్యాదీపం పెట్టి ముగ్గు పెట్టి పనమ్మాయితో పని చేయించుకుంటూ మొగుడికి బలం తగ్గకుండా మగాడన్నాక దిట్టంగా ఉండకపోతే సంసార బలాలు తగ్గిపోతాయని అత్తగారు విచిత్రం ఏంటంటే కోడల కన్నా ఎక్కువ మామగారి విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది. శ్రీపతిరావుకి కోటేశ్వరరావుకి బాగా నడుముల బలానికనే ఆడోళ్ళు వాళ్ళ ఎముకల బలానికని వండుకొని తినేయే ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత
ఇక గబా గబా స్నాక్స్ వేసేసి ఆ స్నాక్స్ అయిపోయిన తర్వాత మొగుడితో సరసాలాడుతూ అయితేనే మొగుడిని కాసేపు రెస్ట్ తీసుకోమని ఆ బెడ్రూమ్లో టీవీ పెట్టుకొని కూర్చుంటాడు కోటేశ్వరరావు. బయట టీవీ పెట్టుకొని కూర్చుంటారు అత్త మామ. ఇక మధ్య మధ్యలో మొగుడికి ముద్దులు ఇస్తూ మురిపాలు పంచుతూ వెళ్ళి వంట పని కంప్లీట్ చేస్తుంది. సాయంకాలాలు ఏమి చపాతీలు తినే బ్యాచో టిఫిన్లు తినే బ్యాచో ఏమీ కాదు, దిట్టంగా అన్నం కూరలో వండాలి. బ్రహ్మాండంగా వండేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి అత్తమామలకి ముందే పెట్టేస్తే అత్తగారు వెళ్ళేటప్పటికి ప్లేట్లో అత్తగారికి చిలకలు రెడీగా పెట్టాలి, పాల గ్లాసు రెడీగా పెట్టాలి. రోజు సాయంత్రం అత్తగారు తెల్ల చీర కట్టుకుంటుంది, మల్లెపూలు రెడీగా పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళ గదిలోకి వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళి వాళ్ళ పక్కంతా సరిచేసి చూసి పక్క మీద కాసిన మల్లెపూలు జల్లి ప్రతిరోజు కూడా ఇక ధూపం వేసి అగరబత్తులు వెలిగించి వాళ్ళ గదిలో రూమ్ స్ప్రే చేసి దాంతోపాటు ఇక అత్తామామల గదిలో అలా తను వస్తూ 2 రకాల కర్టెన్స్ ఉంటాయి. రాత్రిపూట పల్చటి కర్టెన్స్ వేసుకుని అలా పెరటి వైపు తలుపులు ఓపెన్ చేసుకొని ఆ పూల పరిమళాలు ఆస్వాదిస్తూ చందమామను చూస్తూ వాళ్ళు పాత పాటలు పెట్టుకుంటారు. ఆ పాత పాటలకు సంబంధించినవి ఇక అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది తను. ఇక అత్తమామ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు తమ గదిలోకి అన్నీ సిద్ధం చేసుకొని తీసుకెళ్ళుద్దే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నోట్లో యాలకులు వేసుకుంటే ఒకళ్ళ నాలుక మీదే ఒకళ్ళు అందుకుంటూ ఒకరోజు, ఒకళ్ళ నోట్లో ఒక్క పొలుపు ఒకళ్ళు అందుకుంటూ ఒకరోజు, ఇక స్వీట్ చెరిసగం కొరుక్కుంటూ ఒకరోజు, అలా వాళ్ళ శృంగారం గురించి ఇక చెప్పాలంటే గనక పుస్తకాలు కూడా సరిపోవేమో. వాత్సాయన కామసూత్రాల్లో ఈరోజు మనం ఇలా ఉండాలంటే రేపు ఇలా ఉండాలని కోటేశ్వరరావు రౌండప్ చేసి పెట్టుకొని మొగుడు పెళ్ళాం అలా రాత్రంతా హ్యాపీగా గడుపుతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ దైనందిత కార్యక్రమాలు రోజుట్లాగానే గడిచిపోతూ పెళ్ళైన తర్వాత మొదటి పెళ్లి రోజు అయిపోవటం, అప్పటి వరకు కోటేశ్వరరావు కాండమ్స్ వాడిని ఒకరోజు మర్చిపోవటం, స్వరూప అందాన్ని చూసి బయట అట్మాస్ఫియర్ చూసి వాటిని మిస్ చేయడంతో స్వరూప ప్రెగ్నెంట్ అవటం జరిగిపోయే ఆ తర్వాత ఇక కడుపుతో ఉన్న పెళ్ళాం అయినా మొగుడిని దూరం ఏమీ పెట్టను నేను అని ఎప్పట్లాగే అతనితో ఉండటం. పుట్టింటి వాళ్ళు 5వ నెలలో సీమంతం చేసినా నేను రానని 9వ నెల దాకా ఉన్న తర్వాత ఇక అప్పుడు దాకా మొగుడు దూరంగా ఉంటే ఊరుకోనని, భార్యాభర్తలు రోజు ఫిజికల్గా ఇంటిమేట్ అయితే కాన్పు తేలిగ్గా అవుద్దని కోటేశ్వరరావుతో చాలా క్లోజ్గా ఉండి అప్పుడు వెళ్ళింది పుట్టింటికి స్వరూప. వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు 2 రోజులకి 3 రోజులకి వెళ్ళి చూసొస్తూనే ఉండేవాడు. వారానికి ఒకసారి అత్తమామలు వెళ్ళి చూసొస్తూనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత 10వ నెలలో స్వరూప ప్రసవించిందని స్వరూప అమ్మ నాన్నలు కబురు పెడితే వీళ్ళ ఫ్యామిలీ డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అలా హాస్పిటల్లో పాప పుట్టిందని చూడటానికి వెళ్ళిన వీళ్ళు షాక్ అయిపోయి అలా నుంచున్నారు. దానికి కారణం అటు ఒకవైపున సరళమ్మ ఫ్యామిలీలో, శ్రీపతిరావు ఫ్యామిలీలో, ఇటు స్వరూప ఫ్యామిలీలో ఎవరిని చూసినా కూడా అందరూ మనుషులు బాగా రంగుంటారు. అలాంటిది స్వరూప కన్నటువంటి పిల్ల బాగా ఛాయ్ తక్కువ పిల్ల, అస్సలు బాగలేదు, రంగు మరీ తక్కువ. దాంతో వీళ్ళకి అస్సలు నచ్చలేదు. ఆ పిల్ల నచ్చకపోవటంతో వెంటనే ఎవడికి కన్నావే, నా కొడుక్కి కన్నా బాపతలాగా కనిపించట్లేదే, నీకు అసలే ఆ ధ్యాస ఎక్కువగా, మదపిచ్చి మగపిచ్చి ఎవడి దగ్గరికి వెళ్ళి కులికా నా కొడుకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అని సరళమ్మ మొహం మీదే అడిగేసింది స్వరూపనే. పురటాలను కూడా చూసుకోకుండా కోడల్ని శ్రీపతిరావు చివరికి నా కొడుకు ఇచ్చే సుఖం నీకు సరిపోవట్లేదన్నమాట, ఏ గోడలు దూకావే అని అడిగాడు కోడల్ని. కోటేశ్వరరావు, ఆ పిల్ల నాకు పుట్టల, నువ్వు చెడిపోయావే, చెడిపోయిందానా, నీలాగా గాలి తిరుగుళ్ళు తిరిగే ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని ఏలుకోవటానికి నేను ఎలా కనపడుతున్నానో, ఈ పిల్ల నాకు ఎలా పుట్టుద్ది, నేను రంగు, మమ్మ రంగు, మా నాన్న రంగు, నా అక్క చెల్లెళ్ళు రంగు, నువ్వు రంగు, నీ అమ్మ బాబుల రంగు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రంగు ఉన్నప్పుడు ఇది అలా ఎలా పుట్టిందే పనికి మాలిందానా అని నీ బతుకు చెడ. చివరికి నేను రోజుకి 5-6 సార్లు సుఖపెడుతున్నా కూడా చాలక వేరే వాడి పొందు కోరుకున్నావన్నమాట, వాడి పుట్టకే వచ్చినట్టుంది దేనికి అని హాస్పిటల్ నుంచి కాదో కూడదో ప్రమాణం చేస్తున్నాను, నేనే తప్పు చేయలేదు, ఈ పిల్ల నీకే పుట్టింది మొర్రో దేవుడో నాయనో అని చెప్పినా అస్సలు వాళ్ళు వినిపించుకోలే. ఆ తర్వాత 21వ రోజు స్నానాలు అయ్యాక పెద్ద పంచాయితీ. ఒకవైపున స్వరూపకి ఆ పుట్టిన పిల్ల పేరు మహాలక్ష్మి అని పెట్టారు.
పిల్ల మీద అసహ్యం, కోపం, చిరాకు, విరక్తి, ఒక రకంగా జుగుప్స కలగటం మొదలయ్యాయి. ఎందుకంటే ఈ పిల్ల ఇలా అనాకారిగా పుట్టింది కాబట్టి, రంగు తక్కువగా పుట్టింది కాబట్టే నా మొగుడికి నన్ను అనుమానించాల్సిన అవసరం వచ్చింది. నా మొగుడు నన్ను దూరం పెట్టేశాడు. అసలు ఎప్పుడెప్పుడు పురుడైపోద్దా, వెళ్ళిపోయి ఆయన పొందు కోరుకుందామా అనుకునే నాకు ఆయనకి మధ్య దూరం ఏర్పడిపోయిందని, ఆ పిల్లకి నేను పాలు ఇవ్వనని పాలు లేకుండా ట్యాబ్లెట్లు మింగేసి పిల్ల గుక్కలు పెట్టి ఏడుస్తుంటే ఎప్పుడో గుక్కెడు పాలు ఆ పిల్ల గొంతులో పోసి అసలు ఆ పిల్ల గురించి పట్టించుకోవటమే మానేసి ఇది పోతేనన్నా పీడాపోద్దన్నట్టు అయిపోయి నా మీద కళంకం మోసుకొచ్చింది దరిద్రపదని. పసిదని కూడా చూసుకోకుండా తొడపాశాలు పెట్టడం, పసిదని కూడా చూసుకోకుండా గిల్లటం, గిచ్చటం, ఏడవటం, ఇక పిల్లని విసిరి విసిరి వేయటం, అలా చేసి ఒకవైపున నరకాలు పెట్టేది స్వరూప. ఈలోపు పంచాయతీలో కూడా ఆ పిల్ల నాకు పుట్టలేదంటే పుట్టలేదని కోటేశ్వరరావు, మా కొడుకు పోలికలు ఎక్కడ కనపడుతున్నాయని సరళమ్మ, శ్రీపతిరావు, పెద్ద మనుషులందరూ తలపట్టుకొని కూర్చున్నారు. ఇలా 6 నెలల పాటు ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిప్పి ఇటు తిప్పి నేను దీనికి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటాననేసరికి విషయం కోర్టు దగ్గరికి వెళ్ళింది. కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టులో కూడా ఒక 6 నెలలు నలిగింది. వాద ప్రతివాదనలు జరిగి 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 వాయిదాలు పడి 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 మొత్తానికి ఫైనల్గా ఇక ఆ పిల్ల నాకు పుట్టలేదన్న కోటేశ్వరరావు మాటకి DNA టెస్టులు రాశాడు జడ్జి. దాంతో DNA టెస్టులు చేయించితే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ పిల్ల కోటేశ్వరరావు బిడ్డేనని, కోటేశ్వరరావుకి పుట్టిందని డాక్టర్లు వచ్చి, ఒరే బుద్ధి తక్కువ దరిద్రుడా, సన్నాసి, నువ్వు ఎర్రగా ఉంటేనో, నీ పెళ్ళాం ఎర్రగా ఉంటే, నీ అమ్మ బాబు అక్క చెల్లెళ్ళు అందరూ ఎర్రగా ఉంటే పుట్టేవాళ్ళు ఎర్రగా పుట్టాలని ఏమి లేదురా ముద్రష్టపు ఎదవా. నీ యాన్సిస్టర్స్లో, ఫోర్ ఫాదర్స్లో ఎవరో ఒకళ్ళు ఛాయ్ తక్కువ ఉండుండొచ్చు. నువ్వు నీ భార్యతో కలిసినప్పుడు ఆ జీన్స్ ఎక్కువగా ప్రేరేపించి ఉండొచ్చు. పాప అలా పుట్టుండొచ్చు. పాప హెల్తీగా ఉంది. మెలనిన్ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి మంచిదే. వాళ్ళకి త్వరగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. దానికి తోడు తనకి ఉన్నటువంటి నర్వ్స్ కానీ, మజిల్స్ కానీ, తనకి కంటి చూపు కానీ, శ్వాసకోశాలు కానీ, ఆర్గాన్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పిల్లలు లోపాలు లేకుండా పుట్టాలనుకోవాలి. ఏ కన్నొంకరో కాలొంకరో రోగాలు రొస్ట్లో ఉంటే ఏడవాలి. కానీ నల్లగా పుట్టారని పెళ్ళాలను వదిలేసి నల్లగా పుట్టారని పిల్లలు మాకు పుట్టలేదంటే వెంట్రా స్టూపిడ్ ఫెలో అని డాక్టర్లు చెప్పి వెళ్ళిన తర్వాత ఇక కోటేశ్వరరావు ఏలుకోక తప్పేదే ఉంది. దాంతో కేసు వాపస్ తీసుకొని కేసు కొట్టేసి, స్వరూపని డివోర్స్ ఇస్తావా, అతనితోనే ఉంటావంటే పతియే ప్రత్యక్ష దైవము, దైవము మొగుడి మీద మోజుపడి చేసుకుంది కాబట్టి నా మొగుడిని నేనెందుకు వదులుకుంటాను, నా మీద కళంకం పోవాలనే ఇక్కడ దాకా వచ్చాను, ఆయన మీద కోపంతో కాదని నన్ను క్షమించండి అని కోర్టులో మొగుడిని అడిగితే ఎందుకు అడుగుతుందా క్షమాపణని అసలు లాయర్లకు కూడా అర్థం కాల. సరేలే, జరిగిందేదో జరిగింది, మనసులో పెట్టుకోకనే పెళ్ళాన్ని తీసుకొని కోటేశ్వరరావు వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళిపోయినా రోజులో ఒక్కసారైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం దాకా మొగుడు పెళ్ళాలు ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు, మొగుడు పెళ్ళాలు సరసాలు ఆడుకునేటప్పుడు, మొగుడు పెళ్ళాలు ఇంటిమేట్ అయ్యేటప్పుడు, మొగుడు పెళ్ళాలు క్లోజ్గా ఉన్నప్పుడు, ముద్దులు పెట్టుకునేటప్పుడు ఎవడికి పుట్టిందో ఏంటో. ఇక నా పోలికలు రాకపోయినా నా ఇంటి పేరిచ్చి నా కూతురు అనుకోక తప్పట్లేదు. ఎవడి పోలిక వచ్చిందో, దీని ముక్కెవడిదో, మూతెవడిదో, కళ్ళెవడిదో అని రోజుకి ఒక 10-15 సార్లు కోటేశ్వరరావు అనేవాడు. ఎవడికో పుట్టిందాన్ని మనవరాల్ని చేసుకోవాల్సి వచ్చిందని సరళమ్మ, శ్రీపతిరావు అనేవాళ్ళు. అంతా జరిగి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ మాటలన్నీ అన్నా సాయంత్రానికి కోటేశ్వరరావు స్వరూప దగ్గరికి వచ్చే ఊళ్ళో వాళ్ళందరూ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో తెలుసా. ఆ డిప్రెషన్లో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియక అలాగన్నానంటే నేను మాత్రం మిమ్మల్ని అన్నానని మీరు అనుకోకండి. మీకు కాక నేను ఎవరికి కంటానండి, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు సిగ్గు విడిచి చెప్తున్నాను. మీరు సుఖపెట్టినంత ఏ ఆడదాన్ని ఏ మగాడు సుఖపెడతాడండి అనేసి ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు నైట్కి. వీళ్ళు ఇక మామూలు విషయాల్లో కుక్కల్లా పోట్లాడుకున్న ఆ విషయాల్లో శృంగారం విషయంలో మాత్రం అతుక్కుపోయి మధ్యలో వాళ్ళ ఎదవల్ని చేసే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు చాలా అన్యోన్యంగా చాలా క్లోజ్ అయిపోతూ కోటేశ్వరరావు ఆ పిల్లను ముట్టుకునేవాడు కాదు, అంటుకునేవాడు కాదు, నాన్న అన్న పలికేవాడు కాదు. ఒకవైపున సరళమ్మ, శ్రీపతిరావు ఆ పిల్లని చిత్త కొట్టేసేవాళ్ళు.
వాళ్ళు ఆ పిల్లకి అసలు ఒక వైపున స్వరూప పట్టుకొని ముద్ద పెట్టేది కాదు. ఆ పిల్ల వాష్రూమ్కి వెళ్ళినా సరే పనమ్మాయి కడగాలి, తల్లిగా తను కడగదు, దగ్గరికి తీసుకోదు, ఆ పిల్లకి తలదువ్వదు, తలకి నూనె పెట్టదు. అసలు ఆ పిల్ల విషయం ఎవ్వరూ పట్టించుకోరు. గాలికో ధూళికో ఆ ఇంట్లో బల్లులు, బొద్దింకలు, చీమలు, దోమలు, ఆ ఇంట్లో ఒక కుక్క పెరిగినట్టు ఆ పిల్ల కూడా పెరుగుతూ ఉండేదే. మొగుడుతో తెగ మమేకమైపోయి అసలు కామసూత్రాలన్నీ పాటించేసారి చాలా జాగ్రత్తగా ఉండాలని అసలు తెగ కోరుకొని దేవుళ్ళకి మొక్కులు మొక్కి వ్రతాలు చేసి నోములు నోచి ఉపవాసాలుండే యజ్ఞాలు యాగాలు చేయించి కొడుకు కోడలతో స్వరూప వెంటనే ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత ఈసారి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వెళ్తామంటే ఏమీ అక్కర్లేదులే, పోయినసారి అలా తీసుకెళ్ళే 9 నెలల దాకా మీ అమ్మాయిని నేను రోజుకు 5-6 సార్లు సుఖపెట్టినా కడుపుతో ఉన్న చాలక ఎవడు వీర్యదానం చేసి ఏ సుఖాలు పంచి పుట్టింది కాస్త అలా పుట్టిందో, అక్కర్లేదులే మా దగ్గరే ఉంటుంది, కాన్పుకు మీరు బిల్లు కట్టుకోండి చాలు హాస్పిటల్లో అని చాలా నీచంగా, చాలా హీనంగా, చాలా దిగజారిపోయే, నిజం చెప్పాలంటే అలగా జనాలు, లో క్లాస్ పీపుల్, లేబర్లు అనే వాళ్ళు కూడా వాళ్ళ భార్యల్ని అంత హీనంగా మాట్లాడుకోరు. హై క్లాస్ వాళ్ళం, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా కులగోత్రాలు ఉన్నాయి, మేము చాలా గొప్పవాళ్ళం అనుకునే వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఇలా ఉంటాయి. వీటన్నిటికీ కారణం సమాజమే, సమాజంలో ఉండే మనమే. మనం ఏమీ వాళ్ళ మొహం మీదకి వెళ్ళి మీ పిల్లలేంటి అలా పుట్టారు, మీకు పుట్టలేదా అని నిజానికి ఏ ఎదురింటి ఆవిడ అడగదు, ఏ పక్కింటి ఆయన అడగడు, ఏ వెనకింటి ఆయన అడగడు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు దేవుడు పుట్టించిన దగ్గర నుంచి వాళ్ళ నెత్తి మీద వాళ్ళకి సరిపడా ఉంటాయి. కాకపోతే ఎక్కడ వాళ్ళు ఏమనుకుంటారో అనే దాంతో వీళ్ళ మనసులో ఉండేవన్నీ సమాజం మీదకి తోసేయాలి. కాబట్టి చాలామంది తోసేసి చెప్పే కారణం ఈ సమాజం. అదేమంటే మనం సమసమాజంలో బతుకుతున్నాం, మనమేమైనా అడవిలో బ్రతుకుతున్నామా? నా వైపు అదోలా చూస్తుంది ఎదురింటి ఆవిడ అంటే పిల్ల నా పోలిక కాదనే కదా, నా వైపు అదోలా చూస్తున్నాడు వెనకింటి ఆయన అంటే పిల్ల నా పోలిక కాదనే కదా. అసలు తల కొట్టేసినట్టు అయిపోయింది. మా అమ్మ నాన్న గుడికి వెళ్ళి వస్తుంటే మా నాన్న ఎంత ఫీల్ అయ్యాడో. అసలు పెళ్ళేంటి అలా పుట్టింది అన్నట్టే చూశారంట మా అమ్మ నాన్ననే. నిజానికి పాపం వాళ్ళ చూపు ఎప్పుడు ఒకేలా ఉంటుంది, వీళ్ళ ఊహలే అలా ఉంటాయి. అది తెలిసిన జనాలు ఏమీ మాట్లాడలేరు. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు మేమే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నామని చెప్పలేరు కదా. ఆ తర్వాత ఈవిడ గారికి మొత్తానికి డెలివరీ అయ్యి మళ్ళీ కూతురే పుట్టిందే. ఈసారి కూతురు తెల్లగా ఎర్రగా బుర్రగా పుట్టేసరికి అబ్బో అసలు ఇది మాత్రం నాకే పుట్టింది, ఇది 100కి 100% నా కూతురేనని కోటేశ్వరరావు తెగ ముద్దులు పెట్టుకొని తెల్లగా మల్లెపూల పుట్టిందని మల్లిక అని సరళమ్మ నామనవరాలని ఒంటేలు పోయించుకొని శ్రీపతిరావు ఎవరిష్టమో వాళ్ళ మీదే ఒంటికెళ్తారు మనవరాళ్ళని అసలు తెగ ముద్దులు పెట్టుకొని తెగ మురిపాలు పంచేసి తెగ నెత్తికెక్కిచ్చేసుకొని అబ్బో అసలు ఒక రేంజ్లో నామకరణాలు, ఒక రేంజ్లో అన్నప్రాసనలో అసలు వియ్యాల వారిని మనవరాలికి మొత్తం గోల్డ్ సెట్ పెట్టాలని అదని ఇదని అబ్బో ధూమ్ ధామ్గా అసలు వీళ్ళ హడావిడి హంగామాలు మామూలుగా లేవు. ఇక మహాలక్ష్మి ఏ రోజు కూడా మనిషి లెక్కలో వాళ్ళకి ఎప్పుడూ పడేది కాదు. మల్లిక ఎప్పుడైతే అమ్మా నాన్నలు తన తోడపుట్టిన దానికి గౌరవం ఎవరో విలువెవరో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య సమాజం అంతా వివక్ష చూపించి చీత్వు అనేటటువంటి తన అక్కకి ఏ చెల్లెలు మాత్రం విలువిస్తుంది? అలా విలువిచ్చే తమ్ముళ్ళు అక్కలు అన్నలు ఎక్కడో కోటికి ఒకళ్ళు దైవం మానవ రూపేణ అని తప్పపుడుతూ ఉంటారు భూమి మీద. వీళ్ళకేమీ అతీతమైన ఆడది కాదు మల్లిక. చిన్నప్పటి నుంచి కూడా అక్కని ముట్టుకోదు. ఛీ అని అక్క చేత్తో ఏదన్నా ఇస్తే తీసుకోదు. అక్కంటే అసహ్యం, అక్కంటే జుగుప్స, అక్కంటే చిరాకు, చేదర. నానమ్మ పెంపకంలో అమ్మ నేర్పినటువంటి ఘనాపాటి తెలివితేటల్లో అసలు ఒక రకంగా చెప్పాలంటే గనక పోత పోసినట్టు మేనత్తల పోలిక, నానమ్మ పోలిక, తాతయ్య పోలిక, అమ్మ పోలిక, నాన్న పోలిక, ఒకవైపున తన అమ్మమ్మ తరపుల పోలిక పోసుకొని మరీ పుట్టి అలాగే పెరగటం మొదలుపెట్టింది మల్లిక. ఇంత దాంట్లో రోజులు గడిచిపోతూ ఇక స్కూల్లో తగలయ్యాలిగా, స్కూల్లో వేసి చదివించకపోతే అదొక దరిద్రం కదా అని తీసుకెళ్ళి స్కూల్లో పడేశారు. పెద్దమ్మాయికి విడిగా ఒక గది ఉంటుంది. ఆ గదిలో నుంచి పెద్దమ్మాయి బయటికి రాకూడదు, తన పనులు తనే చేసుకోవాలి. ఇక చిన్న కూతురికి ఇష్టమైనవి వండుతారు, పుట్టినరోజులు చేస్తారు. చిన్న కూతురు కోసం అన్నీ ఎదురెదురుగా ఉంటాయి ఆ ఇంట్లో.
ప్లేట్లో. కానీ మహాలక్ష్మికి అలా కాదు. వాళ్ళు తీసుకొచ్చి ఇసిరేసిన బట్టలు వేసుకోవాలి. తన బట్టలు తనే తీసుకెళ్ళి ఆ తర్వాత జాడించుకోవటము, లేదంటే గనక బట్టలమ్మాయి ఉతికేటట్టయితే తన బకెట్ వేరే, తన మగ్గు వేరే, తన సబ్బు వేరే, తన టవల్ వేరే, తన బట్టలు వేరే, తన బట్టల సబ్బు వేరే, తన మంచం వేరే, దుప్పటి వేరే, దిండు వేరే, పిల్లో కవర్లు వేరే, దువ్వెన వేరే. అసలు తను వీళ్ళల్లో కలవకూడదు, వీళ్ళతో పాటు కంచం పంచుకొని తినకూడదు. కంచం గ్లాసు తీసుకొని అంటరాని దానిలాగా అమ్మ ఆకలవుతుంది అని అలా నుంచుంటే వచ్చే అనే స్వరూప కుక్కకేసినట్టుగా అలా ప్లేట్లో ఏదో ఒకటి అంత పడేసి పోద్దే. మంచినీళ్ళమ్మ అంటే ఎంతెత్తున ఎత్తిపోసుద్ది పిల్లకి మంచినీళ్ళు. అవి తీసుకొని పోపో నీ గదిలోకి దరిద్రపు దాన, పొద్దున్నే మాకెదురవుకు ముదరష్టముండ అని నానమ్మ చీ ఈ దరిద్రం ఎదురైంది నాకు అని శ్రీపతిరావు ఏం పాపం చేసుకున్నానో ఏంటో, ఇవాళల్లా రోజు ఎలా ఉండబోతుందో ఏంటో, ఈ శని ఎదురైందని కోటేశ్వరరావు ఎందుకే దరిద్రపు దాన అలా కొంపంతా తిరుగుతావు, ఏమంటా పుట్టావో, ఏ రోజు నాకు సుఖం లేదు, ఎన్ని మాటలు పడుతున్నానో నీ వల్ల అని ప్రతిరోజు ఆ పిల్లని వాతలే పెట్టి దెబ్బలే కొట్టి జుట్టే పీకి చేతిలో ఎయ్యుంటే అవి ఇసిరేసి ఒకవైపున మల్లిక గిచ్చి కొరికి కొట్టి ఇక ఏది పడితే అది ఆ పిల్ల మీద ఇసిరేసి ఒళ్ళంతా గాయాలే ఆ పిచ్చిదానికి కొట్టి 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 చావగొట్టి ఒక్కటే ఆ గదిలో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చేది దేవుడి దగ్గర. ఆ గదిలో ఫ్యాన్ ఒకటి మీద తప్ప తిరగదు. ఇక ఎండాకాలం వచ్చిందంటే నరకం. ఒక కిటికీ ఉండదు ఆ గదిలో, ఊపిరాడదు ఆ గదిలో. నరకం అంటే ఎలా ఉంటుందో ఆ పిల్ల ప్రత్యక్షంగా చూసేది పాపం. వీళ్ళు లేచేలోపే ఆ పిల్ల కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ పిల్ల అవుట్ సైడ్ ఉన్న బాత్రూము లెట్రిన్ యూస్ చేసుకోవాలి. ఇంట్లోకి ఏదైనా అర్జెన్సీ వచ్చినా ముట్టుకోవటానికి వీలు లేదు. ఎందుకు భగవంతుడు అసలు తన్ని పుట్టించాడు, ఎందుకింత వివక్ష, ఎందుకింత నరకం, ఆ అమ్మ నాన్నలు కలిస్తేనేగా తను పుట్టిందే, ఎందుకింత నరకం పెడుతున్నారని ఆ పిల్ల చిన్ని దేవుడు బొమ్మ ఒకటి ఉంటే అది పెట్టుకొని రోజు ఆ దేవుడు తడిసిపోయేలాగా ఏడ్చేది ఆ పిచ్చి మా తల్లి. ఇలా రోజులు గడిచిపోతూ స్కూళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టారు వీళ్ళు. ఒకవైపున ఇంట్లో నానమ్మ తాతయ్య అమ్మ నాన్న ఎప్పుడన్నా వచ్చే చుట్టాలు బంధువులతో సుఖం లేదు అనుకుంటే స్కూలుకు వెళ్ళాక చెల్లితో సుఖం ఉండేది కాదు. చెల్లెలు తన సెక్షన్ నుంచి ఇక్కడికి వచ్చి అక్కని అవమానించి చుట్టుపక్కల ఉన్న పిల్లలతో హేళనగా మాట్లాడి హేళన చేయించి వెళ్ళేదే. పిల్లలందరిలోనూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు, నిజం చెప్పాలంటే నల్లగా ఉండే పిల్లలు కూడా ఉంటారు. కాకపోతే మహాలక్ష్మికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే చాలా త్వరలోనే తను తెలుసుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళ స్నేహాలు కూడా అవసరాల కోసమే, అది చిన్నైనా పెద్దయినా కూడా. దాంతో ఇక టీచర్లు పద్దాకా మల్లిక క్లాస్కి వచ్చి మహాలక్ష్మిని అవమానించి వెళ్ళటం, తోటి పిల్లలు అవమానిస్తుంటే చూసిన టీచర్లు ప్రతి స్కూల్లోనూ చెడ్డవాళ్లే ఉండరు కదా, విఘ్నత కలిగిన టీచర్లు కూడా ఉంటారు కదా. తప్పు స్టూడెంట్స్, మీరు అలా ఉండకూడదు. ఎందుకంటే స్కిన్ కాంప్లెక్షన్ని బట్టి మనిషి టాలెంట్ అనేది డిపెండ్ అయి ఉండదు. నిజం చెప్పాలంటే గనక మహాలక్ష్మి మీ అందరికన్నా చాలా బాగా చదువుద్దే. అన్ని యాక్టివిటీస్లో కూడా తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అన్నిట్లోనూ తను ఫస్టే వస్తుంది. అలా చూసుకుంటే మీరు సిగ్గుపడాలి. అయినా తను మీలా పద్దాకా సిక్కవదు, తను హెల్దీగా ఉంటుంది. తంది లాంగ్ హెయిర్, తను చాలా గట్టిగా మాట్లాడుద్ది, షార్ప్గా మాట్లాడుద్ది. మీకన్నా తను చాలా స్పష్టంగా ఫ్లూయెంట్గా మాట్లాడుద్ది. ఏ లాంగ్వేజ్ అయినా, ఏ వరకు తను పెండింగ్ ఉంచుకోదో. అలా మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి. షేమ్ ఆన్ యూ. మీకు అర్థమవుతుందా ఆ విషయం? మీ పేరెంట్స్ ఫీజులు కడతంటే మీరు తోటి స్టూడెంట్ని అలా మీరు గేలి చేయటానికా స్కూల్కి వస్తున్నారు? ఇదేనా మీకు నేర్పుతుంది మీ పేరెంట్స్ మేము అనే టీచర్స్ పిల్లల్లో మార్పు తేగలిగారు, కానీ మల్లికలో మార్పు తేలేకపోయారు. ఇక ఇంటి దగ్గర విషయం చెప్పేదే కాదు. ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా దానికి తెల్ల గౌను ఈబాకే గౌను కనపడుద్ది, అది కనపడదు అని సరళమ్మ నవ్వటం. నువ్వు ఇదిగో ఇది వేసుకొని ఆ మూలకి తగలడు అని
స్వరూప మహాలక్ష్మిని అంటాం, కొట్టటం, తిట్టటం. పిల్లకి ఒక 7-8 ఏళ్ళు వచ్చాక నీ తల నువ్వు దూకోలేవు, నీ జడ నువ్వు వేసుకోలేవు, వాడు దరిద్రానికి ఎంతకాలం పని మనిషితో వేయించాను, ఇక నుంచి నీ జడేదో నువ్వే దూకొని వేసుకో అని పిల్లని చాలా హీనంగా మాట్లాడేవాళ్ళు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా నిజం చెప్పాలంటే మహాలక్ష్మి బ్రహ్మాండంగా చదువుద్దే, అన్నిట్లో 100కు 100 మార్కులు. దానికి తోడు బ్రహ్మాండంగా బొమ్మలేస్తుంది, మాట్లాడుతుంది, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. దాంతోపాటు అసలు ఆటల్లో ఫస్టు, పాటల్లో ఫస్టు, డాన్స్లో ఫస్టు, అన్నిట్లో ఫస్టే ఉంటుంది. కానీ ఇంట్లో ఎవ్వరికి అది అక్కర్లేదు. మల్లిక చెప్పాలంటే గనక పొట్టిగా, రోతగా, చీమ కళ్ళతో మనిషి, ఒక్క ఎరుపన్న మాటే తప్ప పొట్టి జుట్టుతో స్కిన్ కాంప్లెక్షను బాగోదు. ఒక రకంగా చెప్పాలంటే మొహమంతా కూడాను ఎప్పుడు ఏదో ఒక స్కిన్ ర్యాషు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఒబేతో, దానికి తోడు కీసు గొంతుతో అస్సలు బాగోదు. మహాలక్ష్మి పిల్ల చాయ్ తక్కువైనా చక్కటి కన్ను, ముక్కు, తీరు బొమ్మలాగా చాలా చక్కగా ఉంటుంది పిల్ల. అనారోగ్యాలు పద్దగా వస్తాయి మల్లికకి. మహాలక్ష్మికి ఎప్పుడో జలుబు, ఎప్పుడో జ్వరం తప్ప పిల్లకి అంతకు మించిన ఏ పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రావు. యాక్టివ్గా ఉంటుంది మహాలక్ష్మి. ఎప్పుడు నీరసం మొహం వేసుకొని 4 అడుగులు వేయంగానే కూర్చుండిపోద్ది మల్లిక. కాకపోతే ఇక అమ్మా నాన్నలకి అవేమీ పట్టవు కదా. మల్లికకి చదువు రాదు. మల్లిక ఆటల్లో జీరో, పాటల్లో జీరో, యాక్టివిటీస్లో జీరో. ఇక ఆర్ట్స్ వాటి విషయానికి వస్తే అసలు కదిలే పనే ఉండదు. మ్యూజిక్ పంపిస్తే 4 రోజులు స్వాహ, డాన్స్ పంపిస్తే 4 రోజులు స్వాహ, స్విమ్మింగ్కి పంపిస్తే 2 రోజులు స్వాహ. చదువు విషయంలో ఏ రోజు కూడా అతి కష్టం మీద ముక్కి మూలిగి హోమ్ ట్యూషన్లు పెట్టి ఒకవైపున వీళ్ళు చదివించి టీచర్లతో మాట్లాడొస్తే ఇక అట్ట చేసి ఇట్ట చేసి మహానుభావురాలు గారికి వచ్చేదే అత్యవసర మార్కులు. దానికి ఎక్కడా లేని పొగరు, ఎక్కడా లేని బలుపు, ఎక్కడా లేని గర్వం. అమ్మా నాన్నల్ని, నానమ్మ వాళ్ళని బట్టి పిల్ల నేర్చుకున్న మంచి మంచి సుగుణాలు అవే. తనేదో అందగత్తెనని, అక్కేదో అనాకారని, అక్కని అక్క అని పిలవదు. చివరికి స్వరూప కోటేశ్వరరావు ఎక్కడా మహాలక్ష్మి తమ కూతురని చెప్పరు అసలు. స్కూల్లో సైతం నిజం చెప్పాలంటే గనక మీ పెద్దమ్మాయి ఎందుకండి పేరు పెట్టి చెప్పొచ్చు కదా అంటారు మొగుడు పెళ్ళాం. అసలు మనవరాలని సరళమ్మ శ్రీపతిరావు చెప్పరు, స్వరూప అమ్మా నాన్నలు చెప్పరు. చుట్టాలు బంధువులు ఆ పిల్ల ఏదో కానిదైనట్టు, అంటరానిదైనట్టు చాలా నీచంగా మాట్లాడే, అవమానాల మధ్య భారమైనటువంటి జీవితంతో గడిపే పిల్లలు ఒక వయసు వచ్చేపాటికి మెంటల్గా ఎలా తయారైపోతారంటే ప్రపంచమంతా మన్నెటు అసహించుకుంటుంది. స్కూల్లో ఒక 2-3 టీచర్లు ఆ అమ్మాయి మీద మానవత్వంతో మాట్లాడినా మిగతా టీచర్లకి హీనమే, కో స్టూడెంట్స్కి హీనమే, చుట్టాలు బంధువులు అమ్మా నాన్నలు చెల్లికి హీనమే. దాంతో ఇక ఇంట్లో పాపం పనమ్మాయి మాత్రం బాధపడకు తల్లి, మంచోళ్ళకి ఎప్పుడు మంచి రోజులే వస్తాయి రా అమ్మ, నేను జల్లేసి రిబ్బన్లు పెడతాను అని పనోళ్ళకు ఉండేది మహాలక్ష్మి మీద జాలే. ఎంత దాంట్లో కూడా మల్లికకు ఓణీల ఫంక్షను, మహాలక్ష్మికి అవేవీ లేవు. మల్లికకు పెద్ద మనిషి ఫంక్షను, మహాలక్ష్మికి అవేవీ లేవు. సరికదా పనమ్మాయి వచ్చేంత వరకు పిల్లకి ప్యాడ్ కూడా వేయించకుండా వీధి గుమ్మంలో నుంచోబెట్టించారు సరళమ్మ, స్వరూప. పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గబా బ్లీడింగ్ అయిపోతుంది కదమ్మా, బట్టల నిండా లోపలికన్నా కూర్చోబెట్టాల్సిందే, గుండ్రంగా వెనక్కి తీసుకెళ్ళి పెరటి గుమ్మం ద్వారా స్నానం చేయించి దాని గదిలో తగలే అని 5వ రోజు అయిపోయిన తర్వాత బడికి బొమ్మను అంటే పెద్ద పిల్ల కదమ్మా, కీడు కదా, బంతి పెట్టుకోద్దా, బంతి లేదు, గోంగూర లేదు, మాకు తెలుసులే అనేసారు. చిన్న కూతురికి చెవులు కుట్టించిన దగ్గర నుంచి పుట్టినరోజు ఫంక్షన్ల దగ్గర నుంచి అన్నీ చేసిన వాళ్ళు మహాలక్ష్మిని పట్టించుకుందే లేదు. పాపం పనమ్మాయే చివరికి ముళ్ళు తీసుకొచ్చి చెవులు కుట్టి చూడలేక వాళ్ళ పిల్లలతో పాటు ఇక తనే కొంటూ వెండి రింగులు దాని జీతంలో నుంచి కొని తీసుకొచ్చి మహాలక్ష్మి చెవులకు పెట్టడం, వాళ్ళ పిల్లలకి ప్లాస్టిక్ గాజులు కొంటూ మహాలక్ష్మి చేతికేయటం, వాళ్ళ పిల్లలకి వెండి దేవుడు బిళ్ళ కడుతూ ఒక నల్లతాడుకు ఆ బిళ్ళ తీసుకొచ్చి మహాలక్ష్మి మెళ్ళో కూడా కడతాం. ఇంతే తప్ప ఆ అమ్మాయి మీద ఇంట్లో వాళ్ళకి జాలి దయ ఎప్పుడూ ఉండేవి కాదు. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో అలా
అలా గడిచిపోకుంటూ 10th అయిపోయేపాటికి చెల్లెలు దరిద్రం వదిలింది మహాలక్ష్మికి. ఇక 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, దీంతోపాటు దిక్కుమాలిన కాలేజీలో నేను జారను అని మల్లిక. నిజం చెప్పాలంటే కనుక 10thలో మహాలక్ష్మి జిల్లా ఫస్ట్ వచ్చింది కాబట్టి రూపాయి తీసుకోకుండా చాలా పెద్ద కాలేజీలో ఆ అమ్మాయికి సీట్ వచ్చి వెళ్ళిపోయింది. మల్లికకి అదే కాలేజీలో సీట్ తెద్దామని కోటేశ్వరరావు రికమెండేషన్లతో సహా ప్రయత్నించి చూసినా కూడా మల్లికకు వచ్చినటువంటి ముక్కి మూలిగిన మార్కులకి ఆ కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతింటదని వాళ్ళు సీట్ ఇవ్వనన్నారు. ఆ విషయం బయటకు చెప్పకుండా ఆ దిక్కుమాలిన కాలేజీలో నేను చదువుకోనని అలా చిన్న కూతురు వేరే కాలేజీకి లక్షల రూపాయలు పోయించి ఇంటర్కి వెళ్ళింది. ఇక చిన్న కూతురికేమో స్కూటీ, పెద్ద కూతురికేమో ఏనాడో కొన్నటువంటి సైకిలు. ఆ అమ్మాయి దాన్ని అవమానంగా భావించేది కాదు, అలాగే వెళ్ళేది కాలేజీకి. ఇంత దాంట్లో పోనీ ఫీజులు ఏమైనా వీళ్ళు కట్టుకుంటూ వస్తున్నారా పిల్లలిద్దరికీ చిన్నప్పటి నుంచి అంటే అదే లేదు. 5వ తరగతి వరకు ఇక శ్రీపతిరావు స్నేహితుడు ఒక ఆయన సంవత్సరానికి ఎవరో ఒకళ్ళని పిల్లల్ని చదివిస్తాడు ఆయన. అలా మహాలక్ష్మి అనాథనే. ఇక మహాలక్ష్మి పుట్టంగానే పురిట్లో అమ్మా నాన్న పోయారని శ్రీపతిరావు ఆయనకి ఉత్తరం రాశాడు. రాస్తే ఆ మహానుభావుడు కాస్త అమెరికాలో ఉంటాడు. పిల్లని చూసి వాళ్ళకి ప్రాణం ఉసూరుమనిపించి ఇక పిల్లని ఏ రోజైతే వీళ్ళు ఎల్కేజీలో జాయిన్ చేశారో అక్కడి నుంచి 5వ తరగతి వరకు ఆయనే ఫీజులు కట్టుకొచ్చాడు. పిల్ల మార్కులు చూసి పిల్ల టాలెంట్ చూసినటువంటి ఆయన కొడుకు ఆయన కూతురు ముచ్చటపడి 6వ తరగతి నుంచి మహాలక్ష్మిని ఈ రోజు వరకు పిల్లకు కావలసిన బట్టలు కానీ, పిల్ల తిండి ఖర్చు కానీ, పిల్ల చదువు ఖర్చు కానీ ఫండ్ కింద వాళ్ళే పంపిస్తే ఆ డబ్బులన్నీ వీళ్ళు నొక్కేసి జస్ట్ ఫీజుల వరకు మాత్రం, ఇక కొద్దిపాటి ఫీజేగా, అది కూడా ఎక్కువ కాదు, పైగా మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. అది ముక్కుతూ మూలుగుతూ ఆ అమ్మాయి నానా శాపనార్థాలు పెడుతూ ఆ కాస్త ఫీజు కడతాడు శ్రీపతిరావు. నిజం చెప్పాలంటే మహాలక్ష్మి మీద పడి బతికేస్తూ చదువుతుందే మల్లిక. ఆ తరువాత పిల్లది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది మహాలక్ష్మికి. నేను ఇంజనీరింగ్ చదివి అది ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ ఉన్న వాల్యూ పోద్ది, నేను అస్సలు ఒప్పుకోను, అది ఇంజనీరింగ్ చదివితే నేను చచ్చిపోతాను అని కూర్చుంది మల్లిక. దాంతో అసలు చదివే మానిపించేస్తే అన్నారు స్వరూప, కోటేశ్వరరావు. శ్రీపతిరావు అప్పుడు కానీ అమెరికా నుంచి వాళ్ళు వచ్చి అడగరు, నోరు మూసుకోండి జాలే కానీ, ఇప్పుడు ఏంటంట అది డిగ్రీయే చదువుతానందని చెప్పి తీసుకెళ్ళి డిగ్రీ కాలేజీలో పడేస్తే సరే అని వెళ్ళి మాట్లాడితే అంత మంచి మార్కులు వచ్చిన పిల్లని జాయిన్ చేసుకుంటే మా కాలేజీకి మంచి పేరు వచ్చిందని చాలా తక్కువ ఫీజులతో మహాలక్ష్మికి డిగ్రీ సీట్ ఇచ్చారు. మల్లికకి మాత్రం లక్షల రూపాయలు పోసి ఇన్ఫ్లుయెన్స్ వాడే తను అడిగిన చాలా పెద్ద కాలేజీలో కూతుర్ని ఇంజనీరింగ్లో చేర్చాడు కోటేశ్వరరావు. ఆ తర్వాత ఇక కూతురు విషయానికి వస్తే మల్లికకి ముందు స్కూటీ కొనటం అయిపోయిన తర్వాత ఇప్పుడు కారు. ఇక మహాలక్ష్మి విషయానికి వస్తే ఆ అమ్మాయి సిటీ బస్సు పాస్ తీసుకొని వెళ్ళాలి కాలేజీకి. ఎంత దాంట్లో ఏంటంటే కూతురు కొండ మీద కోతిని అడిగినా కూడా కాళ్ళ దగ్గరికి దింపేస్తారు మొగుడు పెళ్ళాం, నానమ్మ, తాతయ్య. ఆ తర్వాత మహాలక్ష్మి ఆ డిగ్రీ చదువుకుంటూ ఉండగానే ఇక కోటేశ్వరరావు అమ్మ నాన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు. ఆ పిల్లని పీక్కు తిన్న వాళ్ళల్లో ఒకరు ఇద్దరు దరిద్రులు పోయారు అనుకోవాలేమో. స్వరూప అమ్మ నాన్న కూడా పోయారు. ఆ తర్వాత పిల్ల టాలెంట్కి అయితేనేమి మరొక దానికైతేనేమి కాలేజీలో లెక్చరర్లకు మహాలక్ష్మి అంటే చాలా చాలా ఇష్టం. అంతా దాంట్లో కూడా మహాలక్ష్మిని కాలేజీలో పిల్లలు కూడా వేధించుకొని తినేవాళ్ళు. బెంచ్లో ఎవరూ కూర్చునేవాళ్ళు కాదు. ఆడదానికి ఆడదే శత్రువని. నిజం చెప్పాలంటే కాలేజీలో ఆడపిల్లలు కూడా చాలా వల్గర్గా తయారయ్యారు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒక్కోలా తయారైన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకే ఆ విషయం తెలుసుకునే తీరిక ఓపికలు ఉండట్లేదు. కానీ కొందరికి ఒక అమ్మాయి అందంగా ఉందనే ఈగో, కొందరికి బాగా చదువుద్దనే ఈగో, కొందరికి క్యాస్ట్ విషయంలో ఈగో, కొందరికి ఆ అమ్మాయి బాగోదనే ఈగో, కొందరికి ఆ అమ్మాయిని అందరు లెక్చరర్లు మెచ్చుకుంటున్నారనే ఈగో. ఇలా ఇవన్నీ కడుపులో పెట్టుకొని కొంతమంది అమ్మాయిలు బాగా రెడీ అవుతారని, కొంతమంది కారులో వస్తారని, కొంతమంది బండి మీద వస్తారని, జీవితంలో ఎవరి లైఫ్లో ఎవరికి కష్టాలు ఉండవని వీళ్ళకి తెలుసా? వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా పడే వస్తారు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులుగా మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వటం కన్నా గ్రూపులు కట్టేసే వాళ్ళని పొడుచుకు తినే స్టూడెంట్సే ఎక్కువ. దానికి తోడు అబ్బాయిలు ఎక్కడ
ఒక అమ్మాయి వన్ నైట్ స్టాండ్లకు వచ్చుద్దా, లేదంటే కనుక ఫ్రెండ్షిప్పుల పేర్లతో వాళ్ళని ఫ్లర్టింగ్ చేసి కొన్నాళ్ళు వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళని వదిలిపడేసి ఏ అబ్రాడ్లో కెరియర్లను వెళ్ళిపోవచ్చు, అమ్మా నాన్న చూసిన వాళ్ళని పెళ్లి చేసుకొని పోవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది, ఎక్కడో కోటికి ఒకళ్ళు నిజమైన స్నేహితులు ఉన్నారు ఈ రోజుల్లో. అందరూ వాడుకుని వదిలేసే రకాలే ఎక్కువ ఉన్నారు ప్రపంచం మీద. ఇక ధనం మూలం ఇదం జగత్ అనేవాళ్ళు ఒకానొక రోజున దోస్తు మేర దోస్త్ అని ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్షిప్పులు ఇప్పుడు ఎక్కడా లేవు. ఒక ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడితే దానివల్ల మనకు వచ్చేటటువంటి యూజ్ ఏంటి అని ఆలోచించుకొని అయ్యేదో 4 ఫోటోలు తీసుకుని ఆ తర్వాత వాటిని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేసుకోవటానికి తప్ప దేనికి పనికిరాని ఫ్రెండ్షిప్పులు వీళ్ళవే. నిజమైన స్నేహం అంటే కష్టం వచ్చిందంటే మేము ఉన్నామని, బాధ వచ్చిందంటే మీకు మేము ఎప్పుడూ ఉంటామని చెప్పేలాంటి స్నేహితులు మాత్రం ఈ రోజున ఎవరూ లేరు. నిజానికి డబ్బుతోనే ఏ స్నేహం ముడిపడి ఉండదు. వాళ్ళకి మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళ జీవితం మీద లేనటువంటి ఆశని మనం కల్పించాలి. దానికి ఆడ మగ అనే వావి వరుసలు అనేవి, కులం మతం అనే దాంతో సంబంధం ఉండదు. స్నేహం అనేది మాత్రమే ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైన వరం. అది నిజంగా చాలామందికి దక్కదు. కృష్ణుడికి ద్రౌపది ఏమవుద్ది, ఆయన సఖి అని పిలుస్తాడంటే వరసకి చెల్లెలు పాండవుల్ని చేసుకున్నాకైతే అంతకుముందు వాళ్ళు మంచి స్నేహితులే. అలాంటి స్నేహితులు ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్లే ఉండక్కర్లేదు, అర్థం చేసుకునే మనసున్న వాళ్ళు ఉండాలి. ఈ రోజుల్లో అలా ఎవరూ లేరని మహాలక్ష్మికి బాగా అర్థమైంది. దానికి కారణం కాలేజీలో ఉన్న వాళ్ళంతా మహాలక్ష్మి మీద జాలి పడుతున్నట్టు నటించటం, ముందెళ్తుంటే వెనక నుంచి వెక్కిరించటం, ఆ అమ్మాయి చదువుతుందని అసూయపడటం, లెక్చరర్లు మెచ్చుకుంటున్నారని ఆ అమ్మాయిని మాటలతో కించపరచటం, ఆ అమ్మాయికి ఎప్పుడైనా పీరియడ్ స్కిప్ అయితే ఎవరితో కడుపు చేయించుకొచ్చిందో అని హీనంగా మాట్లాడటం. ఏముందలేవే, లైట్ తీసిన తర్వాత ఇదెటూ కనపడదు కదా, ఎవడో ఒకడు దీనికి తగ్గోడో, ఏ వాచ్మెన్ గాడో లేదంటే గనక ఏ రోడ్డు మీద పూలమ్ముకునేవాడో బడ్డీ కొట్టోడో ఉండడా, ఏ మెకానిక్ షెడ్యూల్లో పనిచేసేవాడో మనం చూడలా అని ఇలాగే చెప్పుకుంటూ ఆ అమ్మాయిని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి అన్నిటినీ మౌనంగా భరిస్తూ ఏమీ మాట్లాడేది కాదు మహాతల్లే. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్ను చదివించాం అని కూర్చున్నారు మళ్ళీ స్వరూప, కోటేశ్వరరావు. అయితే అమెరికా నుంచి శ్రీపతిరావు పోయిన తర్వాత కోటేశ్వరరావు తీసుకుంటే ఆ బాధ్యతలు వాళ్ళు ఫోన్ చేసి పిల్లతో మాట్లాడించమన్నారు వీడియో కాల్. గుండె ఆగిపోయింది కోటేశ్వరరావుకే. దాంతో వాళ్ళు అమ్మ నువ్వెటు చాలా పెద్ద చదువు చదువుతావు అనుకుంటే చదువుకోలేదు, నువ్వు పీజీ చెయ్యి, పీజీ చేసిన తర్వాత అబ్రాడ్ వచ్చేసే, ఇక్కడ మేము ఎంఎస్ చేయిస్తాము, ఆ తర్వాత ఇక్కడే నువ్వు జాబ్ చేసుకుందు కానీ మంచి మ్యాచ్ చూసి మేమే నీకు పెళ్లి చేస్తాం అని ఆ పిల్లతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నిజం చెప్పాలంటే చీర పెడితే చిరిగిపోద్ది, అన్నం పెడితే అరిగిపోద్ది, వాత పెడితే కలకాలం ఉంటుంది అంటారంట మన పెద్దవాళ్ళు. రక్తదానం గొప్పదే, నేత్రదానం గొప్పదే, నిజం చెప్పాలంటే అవయవదానం గొప్పదే, అన్నదానం గొప్పదే, భూదానం గొప్పదే అనే ఏ దానానికి ఆ దానమే గొప్పదని చెప్పుకుంటారు. అన్నిటికన్నా ఒక మనిషి భవిష్యత్తును నిలబెట్టే, ఆ మనిషి 5 ఏళ్ళు కడుపులోకి వెళ్ళేలా చేసే విద్యాదానం అన్నిటికన్నా చాలా గొప్పదే. అలా చదువుకున్న వాళ్ళు ఆ చదివించిన వాళ్ళ మీద కృతజ్ఞత మర్చిపోకుండా ఉంటే, వాళ్ళు నిజంగా విశ్వాసం కలిగిన వాళ్ళైతే వాళ్ళు తిరిగి మరొక నలుగురికి ఆ చదువు చెప్పిస్తే నిరక్షరాస్యతే మన ప్రపంచంలో ఉండదేమో బహుశా. అలా వాళ్ళు తలచే మహాలక్ష్మిని చదువుకోమ్మా అని చెప్పి ధైర్యం కూడా చెప్పేసరికి కోటేశ్వరరావుతో వాళ్ళు ఇక వాళ్ళ అమ్మ నాన్న ఎటూ లేరు, మీరు మీ ఇంట్లో ఉంచుకొని చూస్తున్నారు, కాకపోతే పిల్లని మాత్రం పీజీ అయిపోగానే మా దగ్గరికి పంపించేసేయండి, లేదంటే మేమే మనిషిని పంపిస్తాము అని కూడా చెప్తే అలాగే లేండి అని మాట్లాడటానికి ఆప్షన్ ఏం లేక మూసుకోవాల్సి వచ్చింది. పిల్ల అలా వెళ్ళి పీజీ కాలేజీలో జాయిన్ అయింది. మల్లిక ఇంకా ఇంజనీరింగ్లోనే ఉంది. ఇద్దరికి ఈక్వల్గా క్లాసులు రావడానికి కారణం ఏంటంటే మహాలక్ష్మి మల్లిక కన్నా 2 సంవత్సరాలు పెద్దది, కానీ ఇద్దరిని కలిపి ఒకేసారి స్కూల్లో వేయాలని, తమ చిన్న కూతురు పెద్ద కూతురు కన్నా తక్కువలో ఉన్నానని అవమానంగా ఫీల్ అవుద్దని స్కూల్లో వేసేటప్పుడు పెద్దమ్మాయిని ఆపేసి పెద్దమ్మాయికి 6, చిన్నమ్మాయికి 4 ఉన్నప్పుడు ఇద్దరిని కలిపి ఎల్కేజీలో జాయిన్ చేశారు వీళ్ళు. కాబట్టి పెద్ద పిల్ల 2 సంవత్సరాలు పెద్దది చిన్నమ్మాయి కన్నా, కాకపోతే క్లాసులు మాత్రం ఈక్వల్గా వెళ్తూ ఉంటాయి ఇద్దరే. ఇక్కడ మాత్రమే
మల్లిక ఇంజనీరింగ్కి వెళ్ళటం, మహాలక్ష్మి డిగ్రీకి వెళ్ళటంతో కాస్త ఇద్దరికీ కూడా వేరువేరు అయ్యింది చదువు విషయంలో. మహాలక్ష్మి పీజీలో జాయిన్ అయిందని మల్లిక ఆ తర్వాత అమెరికా తీసుకెళ్తానన్నారని నాన్న ఇది అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక ముష్టెత్తుకుంటా అక్కడే గర్ల్గానో రోజుకి ఒక 100 మంది దగ్గర పడకలు మారుతూ ఇది ఎలాగోలా బతుకుద్దులే కానీ అడుక్కు తినేది. అసలు అమెరికా వాడే దీన్ని ఏ వాడుకోవటానికని చెప్పి రమ్మనమంటున్నారు కానీ చదివించి ఈ ప్రాపర్టీ మొత్తం నాకేగా నానమ్మ తాతయ్య ఇచ్చింది, అమ్మమ్మ తాతయ్య ఇచ్చింది, నువ్వు సంపాదించేది అది అడిగితే నీకు కాక ఎవరికి తల్లి మొత్తం పెట్టి నీకు ఎంత గొప్ప సంబంధం తెస్తామనుకుంటున్నా, అసలు మహారాజుని తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చెయ్యాలని కాదు మేము అనుకునేదే అనేపాటికి అదే అని మల్లిక కాలేజీలో తిరగని బాయ్ ఫ్రెండ్ లేడు, కాలేజీలో ఎంజాయ్ చేయని లైఫ్ లేదో, మినీలు వేసుకెళ్ళుద్దే, చిన్న పొట్టి బట్టలు బికినీ లాంటివి వేసుకెళ్ళుద్దే, కాస్మెటిక్స్ విచ్చలవిడిగా వాడుద్దే, ఒక బాయ్ ఫ్రెండ్తో డిస్కోకి వస్తానంటే ఇంకో బాయ్ ఫ్రెండ్తో పబ్కి వస్తానని, ఇంకో బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వస్తానని, ఇంకో బాయ్ ఫ్రెండ్తో ఇంకో చోటకు వస్తానని చెప్పుద్ది. కాకపోతే ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్. ఓపెన్గా మాత్రం బిడ్డ బయటికి కనపడేలాగా ఏదీ చేయదో. ఎవరైనా ఈ అబ్బాయి అడిగాడంటే ఆ అబ్బాయితో తను నా బ్రదర్ లాంటి వాడు, నా ఫ్రెండు, నా కజిను అని చెప్పుద్దే. అవతల వాడు అడిగాడంటే వాడికి అదే చెప్పుద్దే. బేసికల్గా అబ్బాయిలు పెద్ద ఫూల్స్ అనే ఇలాంటివే అబ్బాయిలకి బాగా నచ్చుతాయనే ఈ రోజుల్లో అందరికీ తెలుస్తున్న నానుడే. కాబట్టి ఇక మల్లిక మాత్రం ఇలా హ్యాపీగా తనకు నచ్చిన తీరులో లైఫ్ని ఎగిరే గాలిపటంలాగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ అలా ఎగిరిపోతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ మల్లికకు అక్కడ బ్యాచ్ ఉంది, అక్కడ ఒక టీం ఉంది. అందులో ఒక్కొక్కళ్ళు ఓ రేంజ్లో నిజం చెప్పాలంటే బేబీ సినిమాలో ఒక్కొక్కళ్ళు సీత టైప్లో ఉన్నవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే చాలా గ్రేటెస్ట్ స్నేహాలు గ్రేటెస్ట్ పర్సన్స్తో కలిసి ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే మల్లిక చేసే యాగి చాలదనే ఇక ఎటు స్వరూప కోటేశ్వరరావు ఏమనరనే మహాలక్ష్మి గురించి ఓపెన్గానే జోకులేయటం, మహాలక్ష్మిని వెక్కిరించటం, మహాలక్ష్మి గురించి కామెడీలు చేయటం వాళ్ళు కూడా చేసి వెళుతూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇంతటితో కోడలి అసలైన అందం మొదటి భాగం పూర్తి. రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.